ఈ పైనోడల్ సైనస్ డిఫరెన్స్ ఏంటి ఆర్ రిలేషన్ ఏంటి అని చూసుకున్నట్లయితే మనం చెప్పినట్టే మనకు ఈ పైనోడల్ సైనస్ రావడానికి 3 అతి ముఖ్య కారణాలు. ఫస్ట్ థింగ్ ఈజ్ హెయిర్. జుట్టున్న వారి ప్రతి ఒక్కరికి రాదు, కానీ ఎందుకంటాము అంటే ఈ పైనోడల్ సైనస్ డిసీజ్ జస్ట్ మగవారిలో కాకుండా లేడీస్ లో కూడా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఎందుకంటే లేడీస్ కూడా కొంచెం చిన్న చిన్న హెయిర్ ఫాలికల్స్ అనేవి ఉండనే ఉంటాయి కాబట్టి మగవారిలో అతిగా వస్తుంది, బట్ ఆడవారిలో రాదు అనేది కూడా ఉండదు. ఆడవారిలో కూడా ఇది వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సెకండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఎందుకు అక్కడే వస్తుంది అని చూసుకున్నట్లయితే ప్రెషర్ వల్ల అంటాం. ఎందుకు అంటే మనం కూర్చున్న చోటు మనకు ఎక్కువ ప్రెషర్ ఎక్కువ పడుతుంది. మన సీట్స్ పైన కాకుండా మనకు టెయిల్ బోన్ చిట్ట చివరి భాగంలో కూడా మనకు ఆ ప్రెషర్ అనేది పడుతూ ఉంది. సో ఎప్పుడైతే ఈ జుట్టు ఆల్రెడీ రాలి అక్కడే చేరింది అండ్ దానిపైనే మనం కంటిన్యూస్ గా కూర్చోవడం వల్ల మనకు కూర్చున్న సర్ఫేస్ కి మన టెయిల్ బోన్ కి మధ్యలో శాండ్విచ్ అయిపోయి ఈ స్కిన్ కాస్త ఆ బయట అక్కడ చేరిన హెయిర్ కాస్త లోపలికి ఇంకా చొచ్చుకుపోవడానికి వీలుగా కుదిరేటట్టు ఆ ప్రెషర్ అనేది ఉట్పడుతూ ఉంటుంది. మూడో ముఖ్య కారణం హెయిర్ ప్రెషర్ కాకుండా మూడో అతి ముఖ్య కారణం ఏంటి అంటే స్కిన్ అంటాం. స్కిన్ ఏమవుతుంది అని చూసుకున్నట్లయితే జనరల్లీ కూడా అందరికి బటక్స్ మధ్యలో కొంచెం డిప్ గా లోతుగా అనేది ఉంటుంది. ఎందుకంటే సపోజ్ ఈ 2 బటక్స్ అయితే మనకు బటక్స్ ఆర్కిటెక్చర్ కూడా ఇలాగుండి ఈ లోపల ఈ టెయిల్ బోన్ ప్రెషర్ అనేది కూడా ఈ భాగంలోనే పడుతూ ఉంటుంది. సో ఈ బటక్స్ మధ్యలో ఆ లొకేషన్ రీత్యా కూడా మనకు జనరల్లీనే స్వెట్ చెమట అనేది ఎక్కువ పడుతూ ఉంటుంది. అదే మనిషి గనక లావుగా ఉంటే ఇంకా అతిగా చెమట పడుతూ ఉంటుంది. సో ఏ విధంగా అయితే ఇప్పుడు ఈ చేతిని చూసుకుంటే చర్మం ఈ విధంగా ఇప్పుడు ఇట్లా డ్రైగా ఉంది, కానీ ఇప్పుడు ఇదే చెయ్యి ఒక హాఫ్ అన్ అవర్ స్విమ్మింగ్ పూల్ లో ఉంది, లేదంటే బట్టలు ఉతికేం లేకుంటే గిన్నెలు ఒక హాఫ్ అన్ అవర్ తోమినట్లయితే మనకు తర్వాత ఈ చర్మం చూసుకుంటే ఎట్లయితుంది, బాగా పేల్ గా కొంచెం ముడతలుగా పడిపోయి ఫ్రెజల్ గా తయారవుతుంది. సేమ్ అదే విధంగా మనకు 2 బటక్స్ మధ్యలో కూడా స్కిన్ అనేది మనం ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కావచ్చు ఆర్ స్వతహాగా అక్కడ చెమట అనేది ఎక్కువ పడడం వల్ల సో పైనుంచి హెయిర్ రాలింది, హెయిర్ రాలేని చోటే మనం ఎక్కువసేపు కూర్చున్న చోటే ఆ స్కిన్ అనేది చెమట వల్ల బాగా నానిపోవడం వల్ల ఈ బయట ఉన్న హెయిర్ కాస్త లోపలికి ఈజీలీగా వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ హెయిర్ లోపలికి వెళ్తుందో లోపల చేరి ఇన్ఫెక్షన్ లా దారి తీసినప్పుడే మాటికి నెలంతా ఆ పస్ అనేది కంటిన్యూస్ గా ఉండకపోవచ్చు, కానీ నెలలో ఒక 3 to 4 days కావచ్చు, 5 to 6 days కావచ్చు కొంచెం బాగా నొప్పి తీస్తుంటుంది. మిగతా టైంలో ఎప్పుడైతే ఆ పస్ లాంటి పింపుల్ పగిలిపోయి పస్ అంతా బయటకు వచ్చేస్తుందో ఆ రెస్ట్ ఆఫ్ ద మంత్ ఆ మిగిలిన నెలంతా బాగుంటారు, కానీ నెలలో కానీ ఆర్ మధ్యలో ఒక 1 to 2 months మధ్యలో కొన్ని రోజులు మాత్రం ఈ పింపుల్ పగిలిపోయి బయటికి పస్ రానంత వరకు కూడా కొంచెం బాగా తీవ్రమైన నొప్పి కలగజేస్తూ ఉంటుంది. వన్స్ పస్ పగిలిపోగానే నొప్పి అంతా కొంచెం ఒక లెవెల్ వరకు సెటిల్ అవుతూ ఉంటుంది. సో దీన్నే మనం పైనోడల్ సైనస్ అంటాం.